ఈ రోజుల్లో మనం చూస్తున్నది నిజమా లేక అబద్ధమా అని తేల్చుకోలేనంతగా టెక్నాలజీ పెరిగిపోయింది. మీ ముఖం, మీ గొంతును వాడుకుని మీరసలు మాట్లాడని మాటలను పలికించడం, మీరు వెళ్లని చోటికి వెళ్లినట్లు సృష్టించడం, ఇదంతా డీప్ ఫేక్ మాయాజాలం. నిన్నటి వరకు ఇదొక సరదా అనుకున్నాం, కాని నేడు ఇది మన వ్యక్తిగత గౌరవానికి, దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారింది. అందుకే భారత ప్రభుత్వం మార్చ్ 2026 నాటికి అత్యంత కఠినమైన ఐటీ రూల్స్ 2026 సవరణలను అమల్లోకి తెచ్చింది. ఇకపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మాకు సంబంధం లేదు అని తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక్క తప్పుడు వీడియో లేదా డీప్ ఫేక్ బయటపడితే ప్రభుత్వం ఇచ్చే గడువు కేవలం 3 గంటలు మాత్రమే. ఆ 3 గంటల్లో ఆ కంటెంట్ను తొలగించకపోతే ఆ సంస్థలకు ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను ప్రభుత్వం రద్దు చేస్తుంది. అంటే ఆ వీడియో చేసిన వ్యక్తితో పాటు ఆ వీడియోను హోస్ట్ చేసిన కంపెనీని కూడా ముద్దాయిగా మారుస్తారు. ఇది గ్లోబల్ టెక్ దిగ్గజాలైన మెటా, ఎక్స్, గూగుల్ వంటి సంస్థలకు ప్రభుత్వమిచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. మరో ముఖ్యమైన మార్పు డిజిటల్ వాటర్మార్కింగ్. మీరు చూసే ప్రతి ఏఐ వీడియో లేదా ఫోటో మీద ఇకపై ఖచ్చితంగా ఏఐ జనరేటెడ్ అనే గుర్తుండాలి. ఆ వీడియో ఎక్కడ పుట్టింది, ఏ సాఫ్ట్వేర్ వాడారు అనే వివరాలు ఆ వీడియో మెటాడేటాలో శాశ్వతంగా ఉండాలి. ఎవరైనా ఆ గుర్తును తీసేయాలని చూస్తే అది తీవ్రమైన నేరం. దీనివల్ల ఏదైనా ఫేక్ వీడియో వైరల్ అయితే అది ఎక్కడ మొదలైందో పోలీసులు నిమిషాల్లో కనిపెట్టగలరు. ప్రతి అప్లోడ్కు ఒక డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి అబద్ధం చెప్పడం సాధ్యం కాదు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మరి మేము వాడే ఫిల్టర్లు, ఎడిటింగ్ యాప్స్ పరిస్థితి ఏంటి అని. దీనికి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఫోటోను బ్రైట్గా చేసుకోవడం లేదా బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గించడం వంటివి నేరం కాదు. కానీ ఎవరైనా ఒక వ్యక్తిని కించపరచాలన్నా, తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యాలన్నా అది నేరుగా భారతీయ న్యాయ సంహిత 2023 కిందకు వస్తుంది. అంటే ఐటీ రూల్స్ మాత్రమే కాదు, నేరుగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదై జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి 3 నెలలకోసారి సోషల్ మీడియా సంస్థలు తమ యూజర్లకు ఖచ్చితంగా హెచ్చరికలు పంపాలి. మీరు డీప్ ఫేక్స్ క్రియేట్ చేస్తే మీ అకౌంట్ డిలీట్ చేయడమే కాకుండా మీ వివరాలను పోలీసులకిస్తాము అని స్పష్టంగా చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ డీప్ ఫేక్స్ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. అందుకే ప్రభుత్వం ప్రివెంటివ్ ఆర్కిటెక్చర్ అంటే నివారణా పద్ధతిని ప్రవేశపెట్టింది. అంటే తప్పుడు వీడియో వైరల్ అయిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే అది అసలు అప్లోడ్ అవ్వకుండానే ఏఐ టూల్స్ సాయంతో ఆపేయడం. ఒకవేళ మీరు ఎక్కడైనా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు చూస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫిర్యాదు మీద స్పందించడానికి కంపెనీలకు కేవలం 7 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. మన వ్యక్తిగత భద్రత మన చేతుల్లోనే ఉంది. ఈ కొత్త చట్టాలు మన డిజిటల్ గౌరవాన్ని కాపాడటానికి వచ్చిన రక్షణ కవచాలు. జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా మెలగండి.